హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ వర్ష్ కళ్యాణి. సో అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను పట్టు శారీస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా? సో నా పెళ్ళికి తర్వాత నేను కొనుక్కున్న పట్టు శారీస్ కలెక్షన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మరి అంత ఓవర్ బడ్జెట్ లో అయితే ఏం తీసుకోలేదు, నార్మల్ గా ఉన్న బడ్జెట్ అనమాట మనది. సో ఇప్పుడైతే నేను మీకు చూపించేస్తాను. ఏ శారీ నచ్చిందని మీరైతే నాకు కమెంట్ లో అయితే చెప్పేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే నేను నా ఫస్ట్ ఇది రిసెప్షన్ శారీ, సారీ పెళ్లి ముహూర్తం శారీ అనమాట. ఇది వరంగల్ లో తీసుకున్నాం అనమాట. పచ్చైప సంథింగ్ ఏదో షాప్ నేమ్, మీకు అంత ఐడియా లేదు, కానీ ఇదైతే అక్కడే తీసుకున్నాను. చూపిస్తాను. అప్పుడు ముహూర్తం అప్పుడు కట్టుకున్న తర్వాత అసలు కట్టుకోలేదు. నా పెళ్ళి 9 years నడుస్తుంది ఇప్పుడు. చూసారా? కట్టుకోవచ్చో కట్టుకోకూడదు అని చెప్పి నేనైతే కట్టుకోవట్లేదు. కట్టుకోవచ్చు అంటే చెప్పండి, కట్టుకుంటాను. ఫ్రైడేస్ అప్పుడు కట్టుకున్నాను, ఇంతవరకు కట్టుకోలేదు అనమాట. నేను కట్టుకోవచ్చో లేదో చెప్పండి నాకు ఒక మాట. మీరు చెప్తే నేనైతే కట్టుకుంటాను. తర్వాత వచ్చి ఇది నా ముహూర్తం శారీ, సారీ నా రిసెప్షన్ శారీ, మర్చిపోతున్నా. ఇది నా రిసెప్షన్ శారీ అనమాట. చాలా బరువు ఉంది. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చో మీరైతే నాకు గెస్ చేసి చెప్పండి. సేమ్ డిజైన్ కానీ ఆడపడుచుకు నాకు ఒకటే మోడల్ శారీ అనమాట. వాళ్ళకి మాకు ఒకే రోజు పెళ్ళయింది. చాలా బరువు ఉంది. నేను కూడా ఇది పెళ్ళప్పుడు కట్టుకుని తర్వాత ఇంకొకసారి కట్టుకున్నాను అంతే, మళ్ళీ కట్టుకోలేదు. ఈ శారీ కూడా చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది అన్నమాట. ఇది చూసారా? చాలా బాగుంటది ఇది. నెక్స్ట్ వచ్చి ఈ శారీ నేను లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ తీసుకున్నాను. బాగుంది కదా? బ్లూ కలర్, వెయిట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ నాకు బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపించేస్తాను మీకు. బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చేస్తుంది. ఈ మోడల్ పెట్టించుకున్నాను. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఇది కంప్యూటర్ వర్క్ అనమాట. సేమ్ ఎలా ఉంది అనేది మీరైతే నాకు చెప్పండి. ఏ శారీ బాగుంది అనేది నాకైతే కమెంట్లో అయితే చెప్పేసేయండి. నా శారీ కలెక్షన్ ఎలా ఉంది కూడా చెప్పండి. బాగుంది ఈ కలర్, నాకైతే బాగా నచ్చింది. తర్వాత వచ్చి ఇందులో 2 శారీస్ ఉన్నాయి. సో అందుకే అంత బరువు అయింది. ఫస్ట్ అయితే ఇది నాకు మా మామయ్య కొని ఇచ్చారు. పెళ్ళైనాక ఒక 5 years 6 years అయినాక నేను ఇచ్చినానండి. సో దీనికి నేనైతే మగ్గ వర్క్ అయితే వేయించుకున్నాను. ఈ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని చెప్పి నేను ఇంకా ఇలా స్టిచ్చింగ్ వేయించుకున్నాను. శారీ కూడా బాగుంటది. బాగుంది కదా? అయితే చాలా నచ్చింది. సో పట్టు శారీస్లలో మీకు ఏది నచ్చింది అనేది అయితే నాకు కమెంట్లో అయితే చెప్పేసాయండి. ఇది నా సీమంతం శారీ అనమాట. అమ్మ వాళ్ళు పెట్టారు. అమ్మ వాళ్ళు పెట్టింది అంటేనే ఇష్టం కదా. సో ఇదైతే అమ్మ వాళ్ళు పెట్టారు చిత్తూరులో ఉన్నప్పుడు. బాగుందా? మీరు చూసారు. ఇంకా ఉన్నాయి, అవి ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ శారీ చూసారా ఎంత బాగుంది అసలు. ఇది వచ్చి నాకు బాగా నచ్చింది అని చెప్పి మా వదిన వాళ్ళ ఊరిలో షాప్ లో ఈ కలర్ నేను తెప్పించుకున్నాను. బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ అనుకుంటున్నాను ఈ శారీస్. చూపిస్తాను. ఇట్లా వస్తుంది అనమాట.
సో ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది అనమాట. నేను మొత్తం కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను. చాలా బాగుంటుంది అసలు. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నమాట. బ్యాక్ డిజైన్ చూసారా అసలు ఎంత బాగుందో. రీసెంట్ గా తీసుకున్నాను పట్టు శారీని, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కట్టుకుంటాను ఈ శారీ, అప్పుడు మీరు చూసేయండి కట్టుకున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా అంతే. ఇంకా తర్వాత అందులో బ్లౌజ్ కూడా ఉంది. సో ఇదే అన్నమాట నా పట్టు శారీస్ కలెక్షన్. మీకు ఏ శారీ నచ్చింది, ఏ శారీ కలర్ నచ్చింది అనేది కమెంట్లో అయితే చెప్పేసేయండి. సో ఇందులో నాకు ఈ శారీస్లలో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. పెళ్లి శారీ అంటేనే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ కదా. తర్వాత సీమంతం శారీ అయినా, తర్వాత పురుడు శారీ అయినా, ఇవన్నీ మనం కలెక్షన్ చేసుకొని మన లైఫ్ లాంగ్ అలాగే పెట్టుకుంటాం కదా మన పిల్లలకు చూపించుకోవడానికి. సో అలాగే నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట. పూణె సరే చిత్తూరు నుంచి పూణె వరకు ఈ శారీస్ ఇట్లా వచ్చాయి అంటే, ఇంత బాగున్నాయి అంటే నేను మెయింటైన్ చేయడం వల్లే అనమాట. కొంతమందికి పట్టు శారీస్ మెయింటైన్ చేయడం రాదు, కొంతమందికి ఎలా పడితే అలా పెట్టుకునేస్తారు. సో నేనైతే చాలా జాగ్రత్తగా కేర్ అయితే తీసుకున్నాను. సో మీకు పట్టు శారీస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కలర్ షేడ్ అవ్వద్దు. ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ టిప్స్ ఏంటి అని. ఓకేనా? ఇప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.